హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు నేను ఫేమస్ బ్రెయిన్ ఫ్రై చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడు తినని వాళ్ళు కూడా మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. అలాగే ముందుగా ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పుడైతే నేను బ్రెయిన్ ఫ్రై కోసం గోట్ బ్రెయిన్ 2 పీసెస్ తీసుకున్నానండి. ముందుగా వీటిని శుభ్రం చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ వీటిలోకి నార్మల్ మన డ్రింకింగ్ వాటర్ వేసి దాంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి కడుక్కున్నానండి. ఇలా ఉప్పు పసుపు వేసి కడగడం వల్ల నీచు వాసన అన్నది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే క్లీన్ కూడా మంచిగా అవుతుందన్నమాట. ఈ వాటర్ని అయితే నేను డిస్కార్డ్ చేసేసానండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా గోరువెచ్చగా అంటారు కదా, అలా వాటర్ని అయితే వేడి చేసేసుకొని దీంట్లోకి వేసుకున్నాను అనమాట. ఈ ప్రొసీజర్ అయితే ఖచ్చితంగా చేయండి. హాట్ వాటర్లో లేదా ల్యూకీ వామ్ వాటర్లో వేయడం వల్ల ఇది మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది. వాసన అన్నది చాలా తగ్గుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఒక 5 నిమిషాలు దీంట్లో ఉంచేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆకు, లవంగం, చెక్క, ఇలాచి అలాగే కొద్దిగా మిరియాలు కూడా వేసుకున్నానండి. మిరియాలు వేసుకుంటే దీని రుచి బాగుంటుంది. ఇలా బ్రెయిన్ ఫ్రైలోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మాత్రమే వేసుకోండి. అప్పుడే గ్రేవీ చాలా బాగా వస్తుందన్నమాట. వీటితో పాటుగా నేను 4-5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నానండి. ఇవన్నిటిని పచ్చిదనం పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఇది కూడా పచ్చిదనం పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి పసుపు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. దీంట్లోకి ఇప్పుడు నేను ముందుగా వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను కదా, లుకీ వామ్ వాటర్లో, అందులో నుంచి బ్రెయిన్స్ తీసి ఇందులో వేసేసి దీన్నైతే నేను పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. నాకు పీసెస్గా కట్ చేస్తేనే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అనిపిస్తుంది. అలాగే రుచి కూడా బాగుంటుందండి. ప్రతి ముక్కకి ఉప్పు కారం పర్ఫెక్ట్గా పడుతుందన్నమాట. మీకు బ్రెయిన్ అలాగే తినాలి అనిపిస్తే మాత్రం దాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ స్టీల్ స్పూన్ వాడాను అని మీరు అనుకోవచ్చు, కానీ ఇలా వుడ్ స్పూన్తో మాత్రం అది పీసెస్గా పర్ఫెక్ట్గా కట్ అవ్వదు. అందుకని నేను స్టీల్ స్పూన్ వాడిన తర్వాత దీన్ని నార్మల్గా కలుపుకుంటే కంటే టాసింగ్ చేస్తే పర్ఫెక్ట్గా అన్ని వైపులా ఇది వేగిపోతుందండి. డెలికేట్గా ఉంటుంది కాబట్టి గట్టిగా చెంచాతోనైతే కలపకూడదు. తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అలాగే జీలకర్ర పొడి కూడా వేసేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇక్కడ మిరియాల పొడి కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి. నేనైతే మిరియాల పొడి స్కిప్ చేసేసాను, ఎందుకంటే ఆయిల్లో నేను ఆల్రెడీ మిరియాలు వేసాను కాబట్టి. నేనైతే ఇక్కడ స్పూన్తో కలుపుకోవట్లేదండి, అంతా కంప్లీట్గా టాసింగ్ చేశాను. ఇదంతా ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు నేను దీంట్లోకి ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఇలా టాసింగ్ చేసేసుకుంటున్నానండి. డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఇలా టాసింగ్ చేస్తున్నాను, అంతే. ఇప్పుడైతే బ్రెయిన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ బేజా ఫ్రై, బ్రెయిన్ ఫ్రై మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి షేర్ చేసి ఈసారి ఖచ్చితంగా వాళ్ళతో వండించుకొని తినేసేయండి. థ్యాంక్స్.